మీకు డౌట్ రావాలి, చాలామందికి తెలీదు ఈ విషయం ఏంటి అని. అందరూ ఏమనుకుంటారు, ఫ్లాగ్ కింద ఉంటుంది, జస్ట్ పైన జెండాని పైన ఎగిరించాలి లేపేసి అండ్ సెల్యూట్ చేయాలనుకుంటారు. బట్ అలా కాదు, దీని వెనక సమ్ కాన్సెప్ట్ ఉంది. రీసెర్చ్ చేద్దాం ఒకసారి మనం. ఫ్రెండ్స్ నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళ ఒక స్పెషల్ డే, మన ఇండియా మొత్తంకి చాలా స్పెషల్ డే ఇవాళ, హ్యాపీ రిపబ్లిక్ డే. సో మీ అందరికీ నేను ఒక హ్యాపీ రిపబ్లిక్ డేకి శుభాకాంక్షలు. సో ఈ రిపబ్లిక్ డే రోజు మీరందరూ ఏమో చక్కగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసి ఉంటారు. అండ్ అలాగే నేను కూడా చేయాల్సింది, కానీ నేను బయట వెళ్ళి అలాంటి ఏదైనా ఫ్లాగ్ హోస్టింగ్, ఫ్లాగ్ని అన్ఫ్లర్ చేయడం కానీ చేయాల్సింది, నేను అటెండ్ అవ్వాల్సింది ఈవెంట్, బట్ అటెండ్ అవ్వలేకపోయాను. యాజ్ యూ నో, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫాదర్ డ్యూటీస్, ఐ హ్యావ్ టు డూ ఇట్. సో అందుకు నేను ఇంట్లోనే ఉన్నాను నేను. బట్ చెప్పాలంటే ఇది కూడా ఒక రిపబ్లిక్. ఫ్యామిలీ హెల్త్ బాగుండి వాళ్ళందరూ బాగుంటే అది మనకి రిపబ్లిక్. సో నాకు ఒక డ్రై మ్యాంగో పౌడర్ కావాలంటే తీసుకోవడానికి వచ్చాను, కానీ అవైలబుల్ లేదు. సో ఇంటికి వెళ్ళిపోదాము. లెట్స్ థింక్ ఆఫ్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్ నౌ. సో బ్యాక్ టు ద పాయింట్, మళ్ళీ రిపబ్లిక్ డే గురించి మాట్లాడుతున్నాను కదా. ఫ్యామిలీలో ఒకరికి బాగాలేకపోతే ఇంకొకళ్ళు మళ్ళీ ఒకరిని చూసుకోవాలి. సో ఒకరిని చూసుకునేసరికి మనకి అది రిపబ్లికా చెప్పండి? కాదు కదా. అందుకని ఎవరికైనా పక్కన వాళ్ళకి కష్టం ఇవ్వకుండా ఫ్యామిలీని ఒకరిని సపోర్ట్ చేయడం కూడా ఇట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రిపబ్లిక్ ఓన్లీ. అది మీరు అర్థం చేసుకోవాలి. సో మీరు ఎవరైనా పేరెంట్ అయితే, పేరెంట్ కాకపోయినా చిల్డ్రన్ అయినా సరే, మీరు పిల్లలు ఎవరైనా ఉన్నా, మీరు మీ పేరెంట్స్ గురించి ఆలోచించాలి. అండ్ పేరెంట్స్, మీరు డెఫినెట్గా మీ చిల్డ్రన్కి టైం స్పెండ్ చేయాలి. ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ని చూస్తున్నారు, వర్కింగ్ పేరెంట్స్ ఉన్నారు బాగానే, వాళ్ళ చిల్డ్రన్ని టైం ఇవ్వట్లా, టైం స్పెండ్ చేయట్లా. బట్ చాలామంది పేరెంట్స్ కూడా ఉన్నారు, పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారు. సో స్పెండ్ చేయలేని వాళ్ళని నేను చెప్తున్నాను, ప్లీజ్ స్పెండ్ చేయండి. సో ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరిపోయాను, కార్ తాళం తీసుకున్నాను. ఇక్కడ దొరకట్లేదని ఇంకా కొన్ని సామాన్లు కావాలంటే దగ్గరలోనే ఒక సూపర్ మార్కెట్ ఉంది. సో ఆ సూపర్ మార్కెట్ నుంచి సామాన్లు తెచ్చుకుందాము. కావాల్సిన సామాన్ తీసుకున్నాను, ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా కొన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది. సో గైజ్, అయితే ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ వీర్ లేచిపోయాడు, నేను లేచిపోయాను. డూడల్కి వీక్కి ఫుడ్ ఇచ్చే టైం అయిపోయింది. ఆల్రెడీ వాకింగ్ చేసి వచ్చేసాము. అండ్ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, మాకు నా టైం ప్రాపర్ ఉండట్లేదు. నేను నిన్న రిపబ్లిక్ డే గురించి మాట్లాడాను మీతో, మీకు చెప్పాను రిపబ్లిక్ డేలో ఎలా ఇవన్నీ ఫ్రీడమ్ గురించి, ఫ్యామిలీతో ఎలా ఉండాలి ఏంటి అన్నీ మీతో షేర్ చేశాను కూడా. సో నిన్న నేను మీకు ఒక మాట చెప్పాను, ఇంటికి వచ్చి మాట్లాడతానని. నాకు ఒక డౌట్ వచ్చింది. రిపబ్లిక్ డే రోజు నార్మల్గా ఎప్పుడైనా మీరు చూసారో లేదో, ఇండిపెండెన్స్ డే ఒకటి, రిపబ్లిక్ డే ఒకటి. రిపబ్లిక్ డే రోజు మనకి ఎవరైనా ఇన్వైట్ చేస్తారు కదా, ఇన్విటేషన్లో మనకి ఎప్పుడైనా మీరు నోటీస్ చేస్తే రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ని అన్ఫ్లర్ చేస్తాం. అండ్ ఇండిపెండెన్స్ డే రోజు మనం ఫ్లాగ్ని హోస్ట్ చేస్తాం. అంటే ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ హోస్ట్ అవుతుంది, కింద నుంచి పైకి లేపుతాము. అండ్ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే రోజు ఉన్న ఫ్లాగ్ పైనే దాన్ని అన్ఫ్లర్ చేస్తాం, అంటే కింద ఉంటే దాన్ని వేవ్ చేస్తాం, అన్ఫ్లర్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? నాకు ఒక డౌట్ వచ్చింది. మీకు డౌట్ రావాలి, చాలామందికి తెలీదు ఈ విషయం ఏంటి అని. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుందని తెలీదు. ఎప్పుడు ఈ రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తే అందరూ ఏమనుకుంటారు, ఫ్లాగ్ కింద ఉంటుంది, జస్ట్ పైన జెండాని పైన ఎగిరించాలి లేపేసి అండ్ సెల్యూట్ చేయాలనుకుంటారు. బట్ అలా కాదు, దీని వెనక సమ్ కాన్సెప్ట్ ఉంది. రీసెర్చ్ చేద్దాం ఒకసారి మనం. సో నా రీసెర్చ్ ప్రకారంగా అయితే ఇక్కడ రాస్తుంది, ఫ్లాగ్ ఆల్రెడీ అన్ఫ్లర్ అవుతుంది
అండ్ ఇండిపెండెన్స్ డే రోజు ఇండియా ఫైట్ చేసింది ఫ్రీడమ్ కోసం, అండ్ రిపబ్లిక్ డే రోజు మనకి డెమోక్రటిక్ వచ్చింది కాన్స్టిట్యూషన్లో. అదొకటి రాసి ఉంది ఇక్కడ, అంటే 15 ఆగస్ట్ అండ్ 26 జనవరి డిఫరెన్స్. బట్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ మీకు అడిగాను, వై ద ఫ్లాగ్ ఈజ్ అన్ఫ్లర్డ్ ఆన్ రిపబ్లిక్ డే అండ్ హోస్టెడ్ ఆన్ ఇండిపెండెన్స్ డే. దీని ఒకసారి క్లిక్ చేద్దాం, దీనికి ఏంటి డిఫరెన్స్ తెలుసుకుందాం. సో ఇక్కడ నాకు డిఫరెన్స్ అని చెప్తున్నారు. ద డిఫరెన్స్ బిట్వీన్ హోస్టింగ్ ద ఫ్లాగ్ ఆన్ ఇండిపెండెన్స్ డే అండ్ అన్ఫ్లరింగ్ ఇట్ ఆన్ రిపబ్లిక్ డే అండర్స్కోర్ ఇండియాస్ హిస్టారిక్ మైల్ స్టోన్. ఇండిపెండెన్స్ డే మార్క్స్ ద హార్డ్ fought struggle for freedom, while Republic Day celebrates the culmination of that freedom with adoption of a democratic constitution. ఓకే, నాకు దీంతో ఏమర్థమైందంటే ఇండిపెండెన్స్ డే రోజు మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ టైంలో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ ఫ్లాగ్ని డౌన్ చేసి మన ఇండియా ఫ్లాగ్ని అప్ చేశారు. ఎందుకంటే మీకు తెలిసిందే ఆ టైంలో 1947 అప్పుడు మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు ఇండియాలో ఆ టైంలో. దాని తర్వాత గాంధీజీ అండ్ అదర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి మనకి ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసి పోరాడించేసి దాని తర్వాత మనకి ఫ్రీడమ్ ఇప్పించారు ఇండియాకి. ఆ రోజు ఇండిపెండెన్స్ డే రోజు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అండ్ ఆ టైంలో ఇండియా ఫ్లాగ్ని పైన హోస్ట్ చేశారు ఫ్లాగ్ని. ఆ ఫ్లాగ్ పైకి వెళ్ళింది అండ్ మన ఫ్లాగ్ జెండా ఎగిరింది. సో దట్స్ హౌ ఎవ్రీ వన్ సెల్యూటెడ్ ద ఫ్లాగ్ ఇండియా అని, భారత్ మాతాకి జై అన్నారు. అండ్ దాని తర్వాత 26 జనవరి మనకి రిపబ్లిక్ వచ్చింది. మీకు తెలిసిందే డాక్టర్ అంబేద్కర్ గారు మనకి కాన్స్టిట్యూషన్ మొత్తం ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కాన్స్టిట్యూషన్ తెచ్చారు ఇండియాకి. అండ్ దట్ ఈస్ 26 జనవరి మనకి రిపబ్లిక్ వచ్చినట్టు. సో ఈ కాన్స్టిట్యూషన్ లాస్ అన్నీ చేశారు. ఆ టైంలో ఆల్రెడీ మన జెండా ఎగురుతూనే ఉంది. ఎగురుతున్న జెండాకి కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి రూల్స్ లాస్ అన్నీ వచ్చినాయి కాబట్టి జస్ట్ ఏంటంటే అన్ఫ్లర్ చేస్తారు ఫ్లాగ్ని. ఆ టైంలో జస్ట్ ఎగిరిస్తారు. కింద నుంచి పైకి లేపడం కాదు, పైన ఉన్న ఫ్లాగ్ని ఆల్రెడీ మన ఇండియా ఇండిపెండెన్స్ ఉంది కాబట్టి ఫ్లాగ్ మనది ఇండియా పైనే ఉంది ఫ్లాగ్. సో అది దాన్ని అన్ఫ్లర్ చేసి ఇలా వేవ్ అవుతుంది. సో ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే మనకి ఈ రెండు డిఫరెన్స్ ఉన్నాయి. ఐ డోంట్ థింక్ సో చాలా మందికి ఈ విషయం తెలుసో తెలీదు, జస్ట్ బేసిక్ మినిమం థింగ్. అందరేమో జస్ట్ సెలబ్రేట్ చేస్తారు, ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఏంటి ఈ మధ్య పిల్లలు కూడా ఈ మినిమం స్మాల్ థింగ్ వాళ్ళకి ఐడియా లేదు. ఐ థింక్ స్కూల్లో టీచర్స్ అందరూ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చెప్పాలి. ఇట్స్ అ గుడ్ పాయింట్, నాట్ అ బ్యాడ్ పాయింట్. బట్ ఏంటంటే చాలామందికి తెలియదు, నాట్ ఓన్లీ పిల్లలు, టీచర్స్ కూడా ఈ మధ్య తెలియదు అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఈ విషయం అందరికీ తెలుసుకోవాలని నేను ఈ ఒక స్మాల్ పాయింట్ క్యాచ్ చేశాను. సో ఈ వీడియోని మీరు మీ కుదిరినంత ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేయండి. అందరూ తెలుసుకోవాలి. లేదంటే మీరు ఓవరాల్గా మీరు అందరికీ ఈ పాయింట్ చెప్పండి, షేర్ చేసి ఇలా ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ అన్ఫ్లర్ అండ్ హోస్ట్ చేస్తారు, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది. ఐ థింక్ ఇట్స్ ఎ మెసేజ్ దట్ ఐ వాంటెడ్ టు పాస్ టు ఎవ్రీ వన్. అండ్ మన ఇండియాకి మనం ప్రౌడ్గా ఉండాలి. అండ్ మన ఇండియా గురించి దిస్ ఇస్ లైక్ వెరీ బేసిక్ అండ్ స్మాల్ థింగ్ అందరు తెలుసుకోవాలి. సో ఐ బిలీవ్ దట్ మీరందరూ ఈ వీడియోని షేర్ చేస్తారు. ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే జస్ట్ సెలబ్రేట్ చేసి వెళ్ళి ఫ్లాగ్ హోస్ట్ చేయడము అండ్ సెల్యూట్ కొట్టడమే కాదు, ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి. అసలు ఎందుకు చేస్తున్నాము ఇది ఎలా అంటే ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడైనా ఎవరినైనా అడగండి, ఒక గుడికి ఎవరైనా వెళ్తున్నారంటే ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలని మనం అడుగుతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే కదా, శివుడు దేవుడు ఉన్నారు కదా, లార్డ్ శివ. అందరూ లార్డ్ శివకి పూజ చేస్తారు, కరెక్టే కదా. అందరూ పూజ చేస్తారు లార్డ్ శివకి, పార్వతికి, లేదంటే గణేశుడికి, అందరికీ, వినాయకుడికి అందరూ పూజ చేస్తారు, కరెక్టే. సో మనము దేవుడు లార్డ్ శివని ఆల్రెడీ పూజ చేస్తున్నాము. లార్డ్ శివ మనకి ఆల్రెడీ ఉన్నారు. సో లార్డ్ శివ కాకుండా శివలింగ్ అంటే ఏంటి, మన శివలింగాన్ని మనం పూజ చేస్తాం. అది ఎందుకు, ఇది నేను చాలామందిని అడిగితే అది దేవుడు అని అంటారు. బట్ ఆల్రెడీ శివుడు ఉన్నారు కదా, మళ్ళీ శివలింగ్ ఏంటి అంటే ఇదేంటి, శివలింగ్ అనేది ఏంటి, మీరు ఒకసారి ఇది తెలుసుకోవాలి. మీరు కుదిరితే మీరు ఒకసారి గూగుల్ చేసి రీసెర్చ్ చేసుకోండి. లేదంటే నేను ఫ్యూచర్లో బ్లాగ్లో ఎప్పుడైనా దీని గురించి ఒకసారి నేనే రీసెర్చ్ చేసి దాని తర్వాత మీతో షేర్ చేస్తాను. ఆ శివలింగ్ అనేది ఏంటి, దాని బ్యాక్ కాన్సెప్ట్ ఏంటి మొత్తం అనేది. సో మీరు ఒకసారి తెలుసుకోండి. ఐ థింక్ దీని కూడా చాలామందికి ఆన్సర్స్ తెలియదు. ఆల్రెడీ లార్డ్ శివ ఉంటే మరి ఎందుకు శివలింగ్ పూజ చేస్తారు, వై? సో గైస్ అది మొత్తం. అండ్ ఇవాళ బ్లాగ్ ఇక్కడే ఒకరుతాను. అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.